హరిబాబు వాళ్ళ 4వ అక్కకి ఆడపడుచుని. హరిబాబుకి వదిన అవుతాను. అది మీదే ఊరు? మాది విజయవాడ. హెర్బల్ లైఫ్ కోసం 2010లో ఏం జరిగింది? 10-11లో 2010లో బాగా కొనుక్కెళ్ళేవాడు ఇక్కడ నుంచి. హరిబాబు చాలా బాగా చేసేవాడు. ఏ ఏరియా? సత్యనారాయణపురం. మీది కాదు, అమ్మేదేమో అక్కల రోడ్డు. ఎలా ఉండేది అప్పట్లో? అది చాలా బాగా ఉండేది. ఎంత పట్టుకెళ్ళేవారు? అబ్బో వేలు చెప్పలేము. ఒకసారి 25,000 కూడా పట్టుకెళ్ళావు. అవును, 25,000 ఒకసారి అని కాదు కానీ లక్షలే మామూలుగా చెప్తున్నాను. నన్ను తీసుకెళ్ళినప్పుడు అలాగా. అవును, మళ్ళీ కొరియర్ చేయమని పంపించుకునేవాడు నువ్వు. నాకు అవన్నీ తెలుసు. ఎంతమంది దగ్గరికి విజయవాడలో తీసుకెళ్ళావు? బోల్డ్ మంది తీసుకెళ్ళావు. మరి అప్పట్లో ఒక ఆఫీస్ చూపించానన్న, హెర్బల్ లైఫ్ ఆఫీస్. వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు, విజయవాడలో జరుగుతుందన్న. ఈ ఇప్పుడు మీ అల్లుడి గారు ఒక మాట అన్నారు. ఫైనాన్స్ చేస్తారు కదా, 3 సంవత్సరాల్లో ఇదే హెర్బల్ లైఫ్లో 3 కోట్లు సంపాదించారని చెప్పి రాత్రి చెప్పాడు అతను, మీ అల్లుడి గారు. నేను కూడా ఈ మధ్య విన్నాను ఆ మాట. హెర్బల్ లైఫ్లో ఆయన 3 కోట్లు సంపాదించారు. ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఆయన చుట్టూ తిరుగుతున్న వ్యక్తి తక్కువ సమయంలో 3 కోట్లు సంపాదించారని చెప్పారు. ఇప్పుడు దీని గురించి నిన్న తాగావు కదా, తాగిన తర్వాత నాకు బాగానే ఉంది, ఎనర్జీగా ఉంది. అది నాకు చాలా బాగా నచ్చి నేను ఇప్పుడు మళ్ళీ అడిగి కూడా తీసుకున్నానుగా. ఇదేంటి ఇది? ఈ కంపెనీ ఏంటి? ఈ కంపెనీ పేరు ధన్వంతరి. అది అమెరికా కంపెనీ అన్నది హెర్బల్ లైఫ్, ఇదేమో ఇండియా కంపెనీ అన్నమాట. ఇక్కడ మధురా నగర్ పప్పుల మిల్లి దగ్గరికి మీరును ఇంకొక అబ్బాయి వచ్చావు కదా, నేను వచ్చాము. అక్కడ ఏంటి చూశారు? అక్కడ కూడా అన్ని క్యాన్సర్ కోసం అన్ని మందులు చూపించారు మాకు, అన్ని చెప్పారు. ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఉంటుంది 65-70 దగ్గర ఉండే. ఇంచుమించు మీ అక్కడ చూసే స్టాక్ ఎంత ఉంటుంది? చాలా స్టాక్. ఇంచుమించు నాకు తెలిసి 10-15 లక్షల స్టాక్, 10-15 లక్షల స్టాక్ అక్కడ ఉంటుంది. దీని ఖరీదు ఎంత చెప్పాను వదినా? దీని ఖరీదు 400. అది గుర్తుంది, మా బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నావు మాట. ఇది నీకేం చెప్పారు? ఇది జీవితాంతం వాడుకుంటే ఇంగ్లీష్ మందులు ఇన్ని రోజులు జీవితాంతం వాడుకుంటే ఇంక మందు వాడే పని ఉండదు, టాబ్లెట్లు వాడే పని, ఇంగ్లీష్ మందులు వాడే పని ఉండదు, వాడే పని ఉండదు. జీవితాంతం వాడుకుంటా అని చెప్పి అది జీవితాంతం వాడుకోవాలి, వాడుకుంటారు కూడా. ఇప్పుడు ఆ మధ్య ఇదే విజయవాడలో సైంటిస్ట్ వచ్చారు, టాప్ 10 డాక్టర్లో ఒక ఆయన. నాటావు ముర్రిపాలల్లో రోగ నిరోధక శక్తి పెంచే సైంటిస్ట్ మీ విజయవాడలో వచ్చారు. అతని మాటలు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా విన్నానుగా, బాగా చెప్పారు ఆయన. వాడాలని ఇంట్రెస్ట్ గా హుషారు వచ్చి బాగా మాట్లాడారు. కానీ నేను విజయవాడ రాకపోవడం చెప్పపోవడంతో మళ్ళా నీరు గారింది. ఇవాళ దీనికి ఆకర్షితులు అయ్యారు. అంతే. ఇప్పుడు మీ అల్లుడి గారు కూడా ఈ విషయాల్లో కొద్దిగా పాల్గొనడమే కాదు, ఏకంగా వాళ్ళ అమ్మగారు తీసుకుంటున్నారు కూడా. మీ అభిప్రాయాల మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయనకి నిన్న మాటల్లో నాకు అర్థమైంది. ఇది ఎక్కడ తయారవుతుందో అక్కడికి వెళ్ళి అమ్మగా మీ ఏప్రాలను కూడా తీసుకెళ్ళి బాగు చేయించుకుంటాము అన్నట్టుగా కూడా అన్నారనమాట. అంత నేనే అప్పుడు ఆపాను ఆ విషయాలు, అంత ప్రేమ ఉంది. ఇవి తయారైన విషయాల దగ్గర సతారా రావడం ఏంటి, బొంబాయి పూణే రావడం ఏంటి అని నన్ను ఎల్టీటీ ఎక్కాలి ఇవన్నీ వివరాలు కూడా అడగడం జరిగింది. నేనే ఆపాను. 3 నెలలు కంటిన్యూ ఇంగ్లీషు మందులతో పాటు ఈ మందులు వాడుకుంటూ ఆయుర్వేదం అడ్వాన్స్, ఇవి అసలు జబ్బులు వచ్చేకి వాడుకునేవి కావద్దునా. హెర్బల్ లైఫ్ పుట్టినిల్లు మీ ఊరు విజయవాడ, గుంటూరు విజయవాడ. హెర్బల్ లైఫ్ అనేది కోమట్లే ఫస్ట్ పైకి తీసుకొచ్చారు. నీకెలా తెలిసి? అంతే, కరెక్టే. సుధీరు చందు సరిగ్గా తెలియదు కానీ వెళ్ళేదాన్ని మీటింగ్లకి. ఇక్కడ చాలా సార్లు వెళ్ళాను, నాతో పాటే కాబట్టి వచ్చాను చాలా సార్లు. ఎన్ని వాటిల్లోకి వెళ్ళాము మనం చూసి. అవునవును. ఇది కానీ ఎంత విలువైందైనా సరే
ఈ రేట్ ఎక్కువని హెర్బల్ లైఫ్ అన్నది ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులకి 400 రూపాయల బాటిల్ 2 నెలలు వస్తుందంటే కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు తొందరగా దిగుతారు ఇందులోకి. పేదవాళ్ళు అంటే వాళ్ళు మిడిల్ క్లాస్. నిన్న ఒక్క టాబ్లెట్ నువ్వు తాగేసరికల్లా నాకు వాడాలనిపించింది. కోరు అడిగాను కానీ నిన్ను. మరి ఇలాంటి బాటిల్ అపార్ట్మెంట్స్లో కానీ వనితా క్లబ్బులని, వాసవి క్లబ్బులని, వర్తక సంఘం క్లబ్బులని అవన్నీ అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు చక్కగా ఇది వేడి నీళ్ళల్లో వేసి వాళ్ళకి టేస్ట్కి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది కదా. అంటే నువ్వు చెప్పిన మాటల్లో ఆ విషయాలు అర్థమవుతుంది కదా. ఇప్పుడు హెర్బల్ లైఫ్ అనేది అందుకే స్ప్రెడ్ అయింది, షావుకారుల చేతిలోకి వెళ్ళింది కాబట్టే బాగా. అందులో మీ విజయవాడ కోమట్లు, గుంటూరు కోమట్ల చేతిలోకి వెళ్ళింది కాబట్టి విస్తరించింది. ఇంకోటి ఏంటంటే అన్ని జిల్లాలకి సెంటర్ మీ ఊరు. తెల్లవారు రాత్రి బస్సు ఎక్కితే పొద్దున్న దిగిపోవచ్చు. అదే మా వైజాగ్, శ్రీకాకుళం వాళ్ళు అయితే అనంతపురం వెళ్ళాలంటే 24 గంటలు, నెల్లూరు వెళ్ళాలంటే 24 గంటలు. మీకైతే చక్కగా ఎక్కడికి వెళ్ళి ఏ ప్రజలకి ఈ సీతాకోక చిలుకలు కావయ్యి ఈ పుష్పాల మీద వాళ్తాయి కదా, తేనె పురుగులు, తేనె పట్టు తీసుకొని పుష్పాల మీద వాలి అందులో ఉన్న తేనె మకరందాన్ని సేకరిస్తుంది. అలాగే మీ జిల్లా వాళ్ళు ఏంటంటే చక్కగా ఏది చెయ్యాలన్నా మీ జిల్లాల సెంటర్లో ఉన్నాయి కాబట్టి ఆసక్తితో చేశారంటే మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. మీ జిల్లాలని నిరూపించారు హెర్బల్ లైఫ్ వాళ్ళు. ఇప్పటికీ కూడా నువ్వు అన్నట్టు మీ ఊర్లో అప్పట్లో నన్ను తీసుకెళ్ళి నా క్లబ్ వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు అన్నావు కదా. ఇప్పటికీ చేస్తున్నారు, చూపిస్తాను కావాలంటే. ఓకే ఓకే. మరి ఇదే హెర్బల్ లైఫ్ ని విమర్శిస్తూ రకరకాలుగా ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా చూసావే? అది కూడా చూసాను. ఇదా వాడడం ఏం పని చేయలేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలా ఎంతమంది. కానీ 15 ఏళ్ళ బట్టి నువ్వు కళ్ళతో చూస్తున్న వాడుతున్న వాళ్ళని చూసావు, ఇందులో కోట్లు సంపాదించిన వాళ్ళని చూసాను. ఇద్దరిని చూసాను నేను. మొత్తం మీద మీరు అదే నాకు అర్థం కాదు ఏంటి ఇందులో ఉన్నది. అందరూ ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరు సంపాదిస్తున్నారు. అందరూ అంటారు మీరు పాల్గొనండి, మీరు పాల్గొనండి, మీకు ₹1 వస్తుంది అని. కానీ నాకు చేయడం అంతా ఇది అవ్వాలి. మరి నేను మీ అందరికంటే 1000 రెట్లు నేను పాల్గొన్నాను. తెలుసు మీకు మలకాపురం లక్ష్మక్క తెలుసు కదా. నీకు మీ చిన్నప్పటి లక్ష్మక్క ముగ్గురు కూతుళ్ళు మలకాపురం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ భార్య, ఒకలగేడు వెంకటరాజ భార్య. 70,000 సంపాదించుకుంది అప్పట్లో. 18,000 తగ్గింది, థైరాయిడ్ తగ్గింది లక్ష్మక్కకి. నీకు మళ్ళా మా వదిన ఎలాగా తెలుసు, మా పెద్ద వదిన 7 లక్షల ప్రొడక్ట్ అమ్ముకుంది. నేను లేనప్పుడు కూడా రామకోట అన్నకి వచ్చి దుర్గాదేవి గుడికి వచ్చేవాడు. రాత్రి బస్సు ఎక్కి పొద్దున్న వచ్చి స్టాక్ కొనుక్కునేవాడు హెర్బల్ లైఫ్. అలాంటి వాళ్ళందరూ మానేయడమే కాదు, రోగాలతోని ఇబ్బందులతోని పడుతున్నారు. డబ్బు ఉన్నాయి, కోట్లు గుండెపోటులో చచ్చిపోతున్నారు. అంటే ఆ హెర్బల్ లైఫ్ కూడా దాన్ని కూడా విమర్శించుకుంటూ మీ ఊర్లో ఇంత స్ప్రెడ్ అయ్యి గుంటూరులో ఇక్కడ కూడా విమర్శించిన వాళ్ళు విమర్శించుకుంటున్నారంటే కొనుక్కుంటున్నారు, సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. రాత్రి నాకు మైండ్ బ్లాక్. 3 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో సంపాదించాడు, నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడని మీ అల్లుడు చెప్పినప్పుడు. అది హాస్పిటల్ కాదు, అది న్యూట్రిషన్ క్లబ్. దాన్ని అలాంటి క్లబ్బులు ప్రతి వీధుల్లో ఉండాలి వదిన. అలాంటి క్లబ్బులు ప్రతి వీధిలో ఉంటే అసలు మీరు ఇప్పుడు ఇంట్లో వాడే ఇంగ్లీష్ మందులే వాడాలని పని లేదు. దాన్ని ఏంటంటే ఒక అర్థం చేసుకోవాలి. ముందు ఏంటంటే మీ అల్లుడి గారు ఎంత శభాష్ అని మాట అన్నారంటే దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడికైనా వచ్చేస్తాను, బొంబాయి కాదు ఎక్కడికైనా వచ్చేస్తాను, తెలుసుకుంటాను. అలాంటి ఆసక్తి ఉండాలి మనుషుల్లోని. ఉంటే అప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు నెలకి 4,500 మందులకు పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు మళ్ళా 5,000 రూపాయలు అవుతాయి తన భార్యకి కుటుంబస్తులకి అని చెప్పినప్పుడు 3 నెలలు కంటిన్యూ ఆ 4,500తో పాటు ఈ 5,000 కూడా పెట్టుకుంటే 3 నెలలు. అప్పుడు జీవితాంతం కూడా ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదు, ఇవి కూడా వాడక్కర్లేదు. ఇది కావాలంటే ఒకటి వాడుకోవచ్చు. అదే చెప్పాను. అప్పుడు 3 నెలలు మీ అమ్మగారికి ఏమవుతుంది తగ్గిపోయిన తర్వాత? ఆవిడే సంపాదించే మనిషి, ఆవిడే కష్టపడతారు, ఆవిడే కష్టపడి మనిషి. అంటే ఈ వాడుకుంటే 3 నెలలు ఇంగ్లీష్ మందులు ఇవి కలిపి వాడుకుంటే 3 నెలలు తర్వాత మళ్ళీ ఆవిడే కష్టపడి ఆవిడే సంపాదించుకుంటారు. అదే ఇంగ్లీష్ మందులు అయితే మాత్రం జీవితాంతం వాడాలి.
అందుకే దీని విలువ ముందు తెలుసుకోవాలి. ఈ విలువ తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది, అనుభవంతో తెలియాలి ఇది. నిన్న నీకు అనుభవం అయింది కాబట్టి దీని గురించి 4 మీద కాకుండా 10 సార్లు అడుగుతున్నాను నన్ను. అది ఈ మాటలు ఆలకించిన వాళ్ళు ధన్యులండి, ఈ సమయం పెట్టిన వాళ్ళు. అదైతే చెప్పగలను వదిన. హెర్బల్ లైఫ్ని దూషించి విమర్శించే వాళ్ళందరూ చాలామంది మన బంధువుల్లో, స్నేహితుల్లో, వైజాగ్ చుట్టుపక్కల వందల వేలల్లో చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇప్పటికీ బతుకున్న వాళ్ళు విమర్శించుకుంటూ రోగాలతోనే ఉన్నారు. చూడు, లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. మనసు పెట్టాలా, తెలుసుకోవాలా, విమర్శించకూడదు దేన్నైనా సరే, తెలుసుకోవాలి, అవదో అనుకోకూడదు, తగ్గింది అన్న ఆలోచనతోనే మనం వాడుకోవాలి.